సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల జాతర కొనసాగుతూ ఉంది. జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గతంలో ఉన్న సామాజిక పెన్షన్ల మొత్తాలను పెంచుతూ ఆయన తన 3వ సంతకం సంబంధిత ఫైల్ పై చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కర్నూలు ఉమ్మడి జిల్లాలోని కర్నూలు నగరంలో ఉన్నాము. ఈ పెంచిన పింఛన్ల మొత్తాలను అందుకున్న లబ్ధిదారుల మనోగతం తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. మా గతంలో మీకు ఎంత వచ్చేది పెన్షన్? 3,000 వస్తుంది సార్. ఇప్పుడు ఎంత వస్తుంది? 7,000 ఇచ్చినారు సార్. అంటే పెరిగిందా? ఎలా ఫీల్ అవుతారు? సంతోషమే. ఎవరు పెంచారు మీ పెన్షన్? చంద్రబాబు నాయుడు పెంచాడు. మీ గతంలో ఎంత వచ్చేదమ్మా పెన్షన్? ఆ గతంలో 2,000 ఇస్తుండ్రి, మళ్ళా 250 250 పంచుకొని వచ్చినాడు. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? ఇప్పుడు 7,000 ఇచ్చినాడు. ఎలా ఫీల్ అవుతారు? బాగుంది. ఇప్పుడు అంటే చంద్రబాబు చెప్పినట్టు పెన్షన్ అంటారా? చంద్రబాబు నాయుడు బాగానే ఇచ్చినాడు. ఆయన ఎట్లా మాట వచ్చిందంటే ఇంకా అదే మాట పట్టుకుని ఇస్తాడు. మా గతంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా? ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000 పెంచినాడు చంద్రబాబు నాయుడు. మంచివాడు, మాట అన్నందుకు నిలబెట్టా. ఆయనకే ఓటేసినాము, మేము ఇష్టంతో వేసినాము, ఇష్టంతో ఇచ్చినాడు మాకు. సంతోషమే కదమ్మా. ఇప్పుడు నెలకు 4,000 పింఛను, నెలకు 4,000. ఈ నెల 3,000. ఎందుకమ్మా బాధపడుతున్నావు? పిల్లలు ఆధారం లేదు, పిల్లలు దూరం అయిపోయినా అలాగా పాడారు. మరి మంచిది, మా సంతోషం. మరి ఆయన రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా? 3,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతాడు? సంతోషమా లేదా? సంతోషమే ఉంది. మా గతంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా? 3,000 సార్. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 7,000 ఇచ్చినారు. మీకు పైన 4,000 ఇస్తాను. ఎలా ఫీల్ అవుతారమ్మా? చాలా సంతోషంగా ఉంది. మీకు ఎన్ని పెన్షన్లు కేటాయించావు? ఇప్పటిదాకా ఎన్ని పంపిణీ చేస్తారు? నాకు 26 పెన్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు 10 పెన్షన్స్ పంచినాను. ఇంకా 16 పెన్షన్లు పంచాలి. మీరు ఏ సచివాలయం చెందేవారమ్మా? నేను 39 సచివాలయం బుధవారపేట. నా పేరు నిఖిల. నేను వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ. నాకు మొత్తం 26 పెన్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 10 పెన్షన్లు పంచినాను. నేను మార్నింగ్ 6 o'clock వచ్చిన. మా గతంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా? 3,000. మా గతంలో మీకు పెన్షన్ ఎంత వచ్చేది? 3,000. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 4,000. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మంచిగా అంటే సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు పెన్షన్లను పెంచుతానని. ఆ హామీ మీరు నిలబెట్టుకుంటారంటారా? నిలబెట్టుకుంటాడు, ఇచ్చినాడు, నిలబెట్టుకున్నాడు. ఎంత మీ వయసు? ఆ వయసు 100 దాటి మళ్ళా 2వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. అంటే 102 పెన్షన్ తీసుకున్నారా? పింఛని నేను 70 రూపాయలు పింఛని. అప్పుడే ఏం డబ్బులు ఇస్తుండ్రి? అనేది జన్మభూమి 700 ఇస్తుంది. అట్లా కొన్నాళ్ళు తీసుకోండి. 70 ఆ 2 తర్వాత మళ్ళా 100 రూపాయలు కొన్నాళ్ళు తీసుకున్నా. 100 లెక్క. తర్వాత 200 లెక్క తీసుకున్నా. ఆ 200 తీసుకున్నాక ఇప్పుడు ఎంత ఇచ్చారమ్మా? ఈరోజు ఎంత ఇచ్చారు మీకు పెన్షన్? 7,000. ఎవరు ఇచ్చారు? ఇక కలెక్టర్ పాప ఎవరైనా కలెక్టర్ ఇచ్చిపోయినా. చంద్రబాబు నాయుడు చంపించినాడు. ఆయన రావాలనే నేను ఎలక్షన్ లో కొడుకొచ్చింటే కూడా చెప్పిన, నీకు నాయన గెలుస్తాడు, నేను చచ్చిపోయినా నా పేరు ఉండాలా అని చెప్పిన పిల్లగానికి భరత్సార్కి అని నాకు చేతులు పట్టుకొని మొక్కి అవ్వ అని పోయినాడు. మొత్తం మీద కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది కలిసి సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తన మాట నిలబెట్టుకుని ఈ సామాజిక పెన్షన్ల మొత్తాలను పెంచారని అధికారులు హర్షం వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.